5 స్టార్ క్లౌడ్ కిచెన్. ఈ దారిలోకి మేము వచ్చాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఈయనెవలో భయం భయంగా వస్తున్నాడు. ఎవరు ఇంతకు? మా రాజేషేనా? నేనెవలో అనుకున్నా. ఈయన మరీ ఇంత డర్ర అనుకోలేదు. రోడ్డు పొంట వచ్చేటందుకే గాంతోనికి పోతున్నాడు. ఓసారి పిలుద్దాం. రాజేషు! ఏంది అట్లా బెదిరిస్తావు? ఏంది? నేను బెదిరించిన్నా? మరి బెదిరియకపోతే పిలిచినావా? ఎంత భయపడ్డా తెలుసా? నువ్వు మస్తు ధైర్యవంతుడు అనుకున్నా, మరి ఇంత పిరుకోనివా రాజేషు? నేనేం పిరుకోని కాదు. తెలుస్తుంది. ఇన్ని రోజులు నువ్వు వాళ్ళను బెదిరిస్తే పెద్ద పుడింగు అనుకున్నావు, కానీ ఇప్పుడే తెలిసింది పుడింగు కాదు, అంత డింగ్ 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 అని. నేను వాళ్ళు వీళ్ళకేం భయపడతలేను. మరి ఎవరికి భయపడుతున్నావు? నవ్వద్దు మరి చెప్తే. సరే నవ్వగాని చెప్పు. కాకులకు. ఏంది? అవునంజలి, కాకులంటే నాకు భయం. కాకులంటే భయపడతారా ఎవరన్నా? అయ్యో, ఒక కాకొచ్చి నీ ముక్కు మీద పొడుస్తే అప్పుడు తెలుస్తుంది, పెద్ద బొక్క పడుతుంది. ఆ పెద్ద బొక్కల ముక్కు పుడకబెట్టుకుందు గాని. జోకులు నువ్వు. కాకులకు ఎవరన్నా భయపడతారని ఇన్నవా ఎక్కడన్నా? కాకి ముక్క అంజలి, కాకులు నా మీద పగబట్టినాయి తెలుసా? అబ్బా, ఈనేటోళ్ళు ఉంటే కాకి కళ్ళ జోడు పెట్టుకున్నది అని మస్తు కథలు చెప్తావు నువ్వు. ఒక రోజు నేను బిల్డింగ్ మీద నిల్చొని ఫోన్ మాట్లాడుతున్నా, ఒక కాకి నా దగ్గరకు వచ్చి అని అరిచింది. నేను ఫోన్ మాట్లాడుతూనే ఉన్నా, అది అని అరుస్తూనే ఉన్నది. కోపం వచ్చి ఒక్కటి ఇచ్చిన, అది పోయింది. అది ఉన్న దాని దోస్తులు కలిసి నా మీద పగబట్టినాయి. ఎప్పుడు ఎక్కడ కనబడితే పొడుద్దామని చెప్పి ఇంత పెద్ద ముక్కేసుకొని నా కోసం ఎదురు చూస్తున్నాయి అంజలి. ఇప్పటి వరకు ఎప్పుడన్నా ఓడిచినాయా? ఒకసారి పొడుద్దామని మీదికి వస్తేనే కాపాడినరు. ఎవరు? ఇంకెవరు? నాకు అప్పు ఇచ్చిన వాళ్ళు. మన మీద ఈగ వాళ్ళతోనే వాళ్ళు భరించలేరు, ఎందుకంటే మనకేమన్నా అయితే వాళ్ళు అప్పే కొడతాం కదా. అందుకే కాకొచ్చి పొడుద్దామని చూసేసరికి అందరు కలిసి నన్ను కాపాడినారు. ఎందుకైతే మంచిది, కాకులు గుర్తుపట్టకుండా మాస్క్ కానీ దస్తు కానీ అడ్డం కట్టుకోవాలి. అబ్బో, అయినా పాములు పగబడతాయని తెలుసు, కుక్కలు పగబడతాయని తెలుసు, కానీ ఈ కాకులు పగబడతాయని ఎప్పుడు వినలేదే నేను చెప్పుడు కాదమ్మా తల్లి. వాషింగ్టన్ యూనివర్సిటీ పర్యావరణ శాస్త్రవేత్తలే చెప్పిండ్రు. వాళ్ళు 2006లో ఒక పరిశోధన చేసిర్రట. అదేంటంటే కొన్ని కాకులను ముఖానికి దయ్యం మాస్క్ పెట్టుకొని వాటిని బంధించి వాటిని బెదిరించిర్రట. తర్వాత కొద్దిసేపటికి వదిలిపెట్టిర్రట. ఇక ఆ తర్వాత ఎప్పుడన్నా అట్లాంటి దయ్యం మాస్కులు పెట్టుకున్న వాళ్ళు కనబడితే ఆ కాకులు అని అరుచుకుంటా వాళ్ళని పొడిచేది అందుకు పోయినాయట. అదే మాస్క్ తీసిపోయిన అనుకో వాళ్ళని ఏమనలేదట. అంటే లెక్కన ఏందన్నట్టు మాస్క్ పెట్టుకున్న వాళ్ళని కాకులు గుర్తు పెట్టుకున్నాయి, పగబట్టినాయి అన్నట్టే కదా. మరి వీటి పగ పోవాలంటే ఎట్లా? 17 ఏళ్ళు ఉంటుందట అంజలి వాటి పగ. ఇంకో హైలైట్ ఏం తెలుసా, ఇట్లా కోపంగా ఉండే కాకులే కాదు, వాటికి తిండి పెట్టినామనుకో అంతే స్నేహంగా ఉంటాయట. నేనేమో పోయి మా ఇంటి మీద బిల్డింగ్ మీద వాళ్ళని కాకి నేను బెదిరించిన. భయం అవుతున్నది అంజలి, ఎక్కడ పగబట్టినాయో నా మీద, ఏం చేస్తాయో. అయితే ఓ పంజయ్, ఓ వారం రోజులు కాకులు కనిపిస్తే వీటికి మంచి తిండి పెట్టు, ఏమన్నా గింజలు పోయి. ఇక అప్పటి నుంచి పగ మర్చిపోయి దోస్తుగా అయితే అప్పుడేమన్నాయి. ఈ ఐడియా ఏదో బాగున్నది. నేను వెంటనే ఇంటికి పోయి రోజు కాకులకు తిండి పెడతా. ఎస్. కానీ సూషిన్రానుల్లా పగలు ప్రతీకారాలు మనుషుల్లనే కాదు, పక్షులు జంతువుల కూడా ఉంటాయి అన్నట్టు.